నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఒక 2-3 రోజుల క్రితం మన మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నిర్మాత పడుతున్న కష్టాలకు సంబంధించి ఆయన అనేక విషయాల్ని పంచుకోవడం జరిగింది. ఒకప్పుడున్న నిర్మాతకి ఇప్పుడున్న నిర్మాతకి చాలా తేడా ఉంది. ఇప్పుడు మేము పడుతున్న స్ట్రగుల్స్ అంతా ఇంత కాదు అంటూ కూడా ఆయన ఆవేదన ఒకంత వెలిబుచ్చినది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఏంటి అప్పుడు ఇప్పుడు నిర్మాతకున్న వ్యత్యాసము? నిజంగానే ఇప్పుడు నిర్మాతలకు అసలు ఏమీ మిగలట్లేదా? అన్ని సినిమాలు అలానేనా, కొన్ని మాత్రం ఆ కోవలోకి వస్తాయా? పబ్లిసిటీకి సంబంధించి చూపిస్తున్న అంకెల గారెడికి సంబంధించి కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఇన్డెప్త్ డీటెయిల్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంజయ్ గారు. దిల్ రాజు గారు ఈ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ చూసారా? చూశాను. అంటే ఆయన దాంట్లో చెప్పకనే ఆయన బాధ చెప్పాలనుకున్నారా, లేదు చెప్పాల్సిన టైం చూసి గురి కొట్టారా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్న డిస్ట్రిబ్యూషన్ డిస్కషన్కి సంబంధించి పెద్ద సినిమా ముందు కూడా చిన్న థియేటర్లకు సంబంధించి లాసెస్ నడుస్తుంది, మేము బ్రతకలేకపోతున్నాం, మమ్మల్ని పట్టించుకోండి అన్న ఆవేదన. ఎందుకంటే ఆయన ఆ స్థాయి నుంచెల్లే వచ్చారు కాబట్టి. ఓవరాల్ ఆయన ఇంటర్వ్యూ చూసాక మీకు ఏమనిపించింది? అంటే ప్రొడ్యూసర్స్ దిల్ రాజు గారి తర్వాత తరంలో చూస్తే ఏంటంటే సినిమాని అంత పిచ్చిగా ప్రేమించినటువంటి నిర్మాతలు మనకు చాలా అరుదుగా కనిపిస్తారు. ఎందుకంటే దిల్ రాజు గారు నిర్మాతగా ఆయన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ఆర్యా సమయంలో చాలా అతి సన్నిహితంగా ఆయన్ని పరిశీలించిన వాడిగా, సినిమా మీద ఆయనకున్నటువంటి మక్కువ కావచ్చు, సినిమా మీద ఆయనకున్నటువంటి ప్రేమ కావచ్చు, అవన్నీ అద్భుతం అనమాట. అవి చాలా దగ్గరుండి చూశాను నేను ఆ ఆర్యా సమయంలో. నాకు ఆ తర్వాత ఏంటంటే సినిమాని అంత ప్రేమించేటటువంటి నిర్మాతలు దాదాపుగా అరుదని చెప్పాలి. ఎందుకంటే ఆ తర్వాత అప్పటికే ప్రపోజల్ మేకర్స్ ఉన్నారు, లేరని కాదు, కానీ ఆ తర్వాత ప్రపోజల్ మేకర్స్ పెరిగిపోయారు. అంటే ప్రపోజల్ మేకర్ అనే మాట నేను ఎందుకు వాడానంటే, ఒకప్పుడు మనం మరీ దుక్కిపాటి మధుసూదన్ రావు గారు, నాగిరెడ్డి చక్రపాణి గారు, నందమూరి త్రివిక్రమరావు గారు, మనం విబి రాజేంద్ర ప్రసాద్ గారు, అట్లా ఆ వరుసలో మనకు డి రామానాయుడు, ఇట్లా మనకు కొంతమంది నిర్మాతలు కనిపిస్తారు. మనం వాళ్ళ వరకు కాకపోయినా మీకు ఎర్లీ 70s నుంచి తీసుకుంటే కొంతమంది నిర్మాతలు, అభిరుచి కలిగినటువంటి నిర్మాతలు ఎర్లీ 70s ఎర్లీ 80sలో వచ్చినటువంటి నిర్మాతలు చాలామంది, ఏడిద నాగేశ్వరరావు గారు కావచ్చు, లేకపోతే అల్లు అరవింద్ గారు కావచ్చు, విజయమాధవి పిక్చర్స్ వెడ రమేష్ గారు వాళ్ళు కావచ్చు, ఇట్లా మనకి చాలామంది నిర్మాతలు కనిపిస్తారు. భార్గవాడ్స్ ఎస్ గోపాల్ రెడ్డి గారు కావచ్చు. ఇలా వీళ్ళందరూ ఏంటంటే ఎంత అభిరుచితో సినిమాలు తీశారంటే, కథ పూర్తయిన తర్వాత ఏడిద నాగేశ్వరరావు గారు, విశ్వనాథ్ గారు ఏంటంటే కథ పూర్తయిన తర్వాత నిర్మాత దర్శకుడు కూర్చుని అప్పుడు హీరో గురించి, అప్పుడు ఆర్టిస్టుల గురించి అప్పుడు ఆలోచించేవాళ్ళు. ఈ కథ ఎవరికి బాగుంటుంది, ఈ పాత్ర ఎవరికి బాగుంటుంది అని ఆలోచించుకునేవాళ్ళు అనమాట. మీకు ఆ తర్వాత కాలంలో ఏంటంటే నిర్మాతలు, నేను ఇందాక ప్రపోజల్ మేకర్ అన్న మాట ఎందుకు వాడానంటే, అసలు హీరోల దగ్గరికి వెళ్ళి హీరోల చుట్టూ తిరిగి హీరోకి ఏ దర్శకుడితో పనిచేయాలని ఉందో తెలుసుకుని ఆ దర్శకుడి దగ్గరికి వెళ్ళి ఇక్కడ అడ్వాన్స్ ఇచ్చి అక్కడ అడ్వాన్స్ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళిద్దరినీ కలిపి సినిమా చేద్దాం, కథ ఏదైనా కావచ్చు, మీరు ఏదైనా తీయచ్చు, మీరు ఏదైనా చేయొచ్చు అనేటటువంటి నిర్మాతల బృందం ఒకటి బయలుదేరింది. ఈ బయలుదేరిన తర్వాత ఏమైపోయిందంటే, ఇది ఒక తెలియనటువంటి పరిస్థితుల్లో నిర్మాత అంటే మనం ఎంత ఖర్చు పెట్టమంటే అంత ఖర్చు పెట్టమనేటటువంటి నిర్మాత, ఏది కావాలంటే అది ఖచ్చితంగా తీసుకుని వచ్చి తీరాల్సినటువంటి నిర్మాత, అంతే తప్ప అతను కథలో ఇన్వాల్వ్ కాకూడదు, సంగీతంలో ఇన్వాల్వ్ కాకూడదు, పాత్రల విషయంలో ఎంపిక విషయంలో ఇన్వాల్వ్ కాకూడదు అనేటటువంటి మనస్తత్వం హీరోకి డైరెక్టర్కి ఇద్దరికి పూర్తి స్థాయిలో ఏర్పడిపోయింది. ఇప్పుడు దర్శకుడు ఏంటంటే హీరో జోక్యాన్ని దర్శకుడు భరిస్తున్నాడు, ఎందుకంటే దర్శకుడు హీరో కావాలి కాబట్టి. నిర్మాత జోక్యాన్ని దర్శకుడు భరించటంలా. నిర్మాత అంటే అతనికి ఖచ్చితంగా డబ్బులు మూటలుగా సంచులుగా తీసుకొచ్చి కుమ్మరించేటటువంటి వాడిగానే నిర్మాతని దర్శకుడు చూస్తున్నాడు, హీరో చూస్తున్నారు అనమాట. అందుకని మీకు ఏమైపోయిందంటే దిల్ రాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలు సమర్థనీయం. ఎందుకు సమర్థనీయం అంటే, బాగా గుర్తుంది నాకు, మేము ఆర్యా విజయాత్రలకు వెళుతూ వస్తున్నటువంటి సమయంలో సాగర్ సొసైటీ రోడ్డు డౌన్కి వెళ్ళిన తర్వాత రైట్ తీసుకుంటే లెఫ్ట్ సైడు 3rd ఫ్లోర్లో ఉండేది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. అక్కడికి వెళితే మీకు ఒక గదిలో కూర్చుని ఒక రచయిత కథ తయారు చేసుకుని ఆ కథకి తుది మెరుగులు దిద్దుకుంటా అతని సిబ్బంది ఎవరైతే ఉంటారో దర్శకత్వ శాఖలో వాళ్ళతో కలిసి కూర్చుని పని చేసుకుంటూ ఉండేవాడు. మేము వెళితే లేచి మాకు విష్ చేసేవాడు. ఆయన పేరు బోయపాటి సీను. భద్రా కథ తయారు చేసుకుంటున్నాడు ఆయన. నిర్మాత ఆఫీస్లో ప్రొడక్షన్ హౌస్లో కూర్చుని ఆయన కథ తయారు చేసుకుంటున్నాడు. అది భద్రా అయింది. ఆ తర్వాత బొమ్మరిల్లు. అలా మీకు
ఆయన పలానా దర్శకుడి దగ్గర అసోసియేట్ ఉన్నాడు, పలానా దర్శకుడి దగ్గర అసిస్టెంట్ ఉన్నాడు, వాళ్ళు చాలా బాగా చేస్తారు. భాస్కర్ కానీ, శ్రీకాంత్ అడ్డాల కానీ, అట్లా మీకు వాసువర్మ కానీ వీళ్ళందరినీ చేసుకుంది సుకుమార్ గారి దీనిలో నుంచి దిల్రాజు గారు తీసుకున్నదే అనమాట. వాళ్ళకి మొదటి సినిమా వరకు పరిచయం చేస్తున్నాం కాబట్టి దర్శకుడికి మొదటి సినిమా వరకు నెలకు ఎంత సంపాదిస్తున్నావు, నెలకు నీకు ఏం కావాలి, నీ అవసరాలు ఏంటి, నీ ఖర్చులు ఏంటి, అవి ఇచ్చేస్తాను. సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయితే అప్పుడు ఖచ్చితంగా ఒక చెప్పుకోదగ్గ అమౌంట్ ఒకటి ఇచ్చి అతను దర్శకుడిగా నిలబెట్టడం జరుగుతుంది. ఇది రాను క్రమేపీ ఏమైపోయిందంటే రచయితలు చాలామంది దర్శకులు అవతారం ఎత్తడం మొదలుపెట్టారు. చాలామంది రచయితలు, ఇప్పుడు శ్రీను వైట్ల దగ్గర ఉన్న వాళ్ళు కావచ్చు, బోయపాటి శ్రీను దగ్గర ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే వినాయక్ గారి దగ్గర ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే దర్శకులు అయ్యారు. రచయితలు అక్కడున్న రచయితలందరూ దర్శకులు అయ్యారు. సింపుల్ సార్, కొరటాల శివ గారు రచయిత కదా, బాబీ గారు రచయిత కదా, పోసాని కృష్ణమురళి గారు ఆయన పోసాని కృష్ణమురళి గారు వేరు, పోసాని కృష్ణ గారు రచయిత నుంచి ఆర్టిస్టు, తర్వాత డైరెక్టర్గా కొన్ని సినిమాలే, పూర్తి స్థాయి కమర్షియల్ సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు కాదు కదా. వీళ్ళందరూ ఏంటంటే ఈ రచయితలందరూ దర్శకులు అయిపోయిన తర్వాత ఏంటంటే వీళ్ళకి అనేక ఫ్యాన్సీలు ఫాంటసీలు ఉంటాయండి. ఈ ఫ్యాన్సీలు ఫాంటసీలు తీర్చుకోవడానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ భారాన్ని అంతా నిర్మాత మీద పెడుతున్నారు. నిర్మాత మీద పెట్టిన తర్వాత నిర్మాత ఎందుకు భరించాల్సి వస్తుందంటే మనం అద్భుతమైనటువంటి అవుట్పుట్ ఇవ్వాలి, హీరో గారి కోసం మనం ఇట్లా చేయాలి అట్లా చేయాలి అనేటటువంటి ఇదనమాట. ఒకప్పుడు మీకు అరవింద్ గారు నాకు బాగా గుర్తుంది, ఆయన ఇళయరాజా గారు మన గీతా ఆర్ట్స్లో ఇళయరాజా గారిని అరవింద్ గారు సంగీత దర్శకుడిగా తీసుకునేవారు కాదు. మీకు ఆరాధన సినిమా వేరే నిర్మాతలు వచ్చి ప్రారంభించి వాళ్ళు మేము చెయ్యలేమని చెప్పి చేతులెత్తేసిన తర్వాత అరవింద్ గారు ఆరాధనను టేకప్ చేసి పూర్తి చేసి ఆరాధనని గీతా ఆర్ట్స్ పతాకం మీద విడుదలైంది సినిమా. గీతా ఆర్ట్స్ సినిమా అయ్యేది. భారతీరాజా గారు దర్శకుడు కాబట్టి అప్పటికే తమిళంలో కడలూరు కవితగాళ్ళు అక్కడ ఇళయరాజా గారు కాబట్టి ఖచ్చితంగా అవే పాటలు ఇక్కడ ఉండాలి కాబట్టి ఇక్కడ ఇళయరాజా గారు సంగీత దర్శకుడు అయ్యారు. అట్లాగే రజనీకాంత్ గారు వరుసగా ఇళయరాజా గారితో పనిచేస్తున్న సమయంలో ఇక్కడ అత్తకిముడు అమ్మాయికి కూడా అక్కడ మాపిళ్ళయ్య అయినప్పుడు అక్కడ ఇళయరాజా గారు సంగీత దర్శకుడు అయ్యారు. ఎందుకు అరవింద్ గారు ఇళయరాజా గారు తీసుకునేవారు కాదంటే, ఇప్పుడు 2 లక్షలు తీసుకుంటున్నారు రాజ్కోటి, లేకపోతే 2 లక్షలు చక్రవర్తి గారు తీసుకుంటుంటే ఇళయరాజా గారు 4 లక్షలు తీసుకునేవారు. అంటే ఈ బడ్జెట్లో సినిమా పూర్తి కావాలి, ఈ బడ్జెట్లో ఫస్ట్ కాపీ రావాలి, ఇన్ని షెడ్యూల్స్ వేయాలి, ఇన్ని వర్కింగ్ డేస్ వేయాలి, ఇన్ని ఫిల్మ్ రోల్స్ ఇన్ని ఎక్స్పోజ్ చేయాలి అనేటటువంటి ఒక ఖచ్చితమైనటువంటి స్పష్టమైనటువంటి స్థిరమైనటువంటి ఒక బడ్జెట్ అయితే వేసుకుని దాన్ని దృష్టిలో పెట్టుకునే ముందుకు వెళ్ళేవాడు. చిరంజీవి గారు 4 కోట్లు ఖర్చు పెట్టిన సినిమా మొట్టమొదట కొదమసింహం అండి. మీకు చిరంజీవి గారు కొదమసింహానికి ముఠా మేస్త్రికి మధ్యలో మీకు చాలా సమయం కనిపిస్తుంది. ఇది 90 అయితే ఇది 92, ఇది ముఠా మేస్త్రి. ఈ 5 కోట్లు ఖర్చు పెట్టడానికి ముఠా మేస్త్రికి 5 కోట్ల రూపాయలు బడ్జెట్ అయినప్పుడు 5 కోట్ల రూపాయలు బడ్జెట్ అయింది ఆ ముఠా మేస్త్రికి అని ఆశ్చర్యపోయారనమాట. అంటే 5 కోట్లు బిజినెస్ జరగాలన్నమాట. జరిగిన తర్వాత టేబుల్ ప్రాఫిట్ ఎంత ఏమిటి అనేటటువంటి ఒక పరిస్థితి ఉండేది. టేబుల్ ప్రాఫిట్ ఏంటి అని చెప్పేసి ఆ టేబుల్ ప్రాఫిట్ని దృష్టిలో పెట్టుకునే షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నాడు. ఇవాళ ఏంటి, పూర్తి ఎప్పుడవుతుందో తెలియదు, పూర్తి అయిపోయిన తర్వాత ప్రీవియస్ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో దాన్ని దృష్టిలో పెట్టుకుని రేట్లు చెప్దాం అనేటటువంటి ఒక పరిస్థితి. అవును, అది మీకు బ్రో సినిమా ఒకటి అసలు నిర్మాతే ఆయన పవన్ కళ్యాణ్ గారు అత్యంత సన్నిహితులు. పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన రెమ్యూనరేషన్ రాలేదని చెప్పి కలెక్ట్ చేయలేదని చెప్పి ఆయన వాపోయాడు. అవును, హీరోగా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన రెమ్యూనరేషను కలెక్ట్ చేయలేకపోయింది సినిమా బ్రో అనేటటువంటి సినిమా. అంటే తప్పు ఎక్కడ జరుగుతోంది? ఇప్పుడు అదొక సహాయ పాత్ర లేకపోతే ఒక ప్రధాన పాత్ర, దానికి కనీ విని ఎరుగని పారితోషికం ఇచ్చి పవన్ కళ్యాణ్ గారి చేత ఎందుకు నటింపజేసుకున్నారో అర్థం కాదు. కొన్ని సినిమా ఏమైనా ప్రేక్షకులను మెప్పించిందా అంటే లేదు. ఎందుకు ఆ ప్రయత్నం త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ గారు చేయించారో అర్థం కాదు. అట్లాగా మనకి క్యాస్ట్ ఫెయిల్యూర్స్ కింద కనిపిస్తాయి. ఇప్పుడు వకీల్ సాబ్ అనుకోండి, సినిమా నిజంగా అందరికీ నచ్చింది, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ కోవిడ్ సమయంలో విడుదలై ఓటీటీకి పరిమితం అవడం, ఆ తర్వాత ఓటీటీకి పరిమితం అవడం అనేది ఇంత ఇది కనిపిస్తుంది. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారి సినిమాలని కాస్ట్ ఫెయిల్యూర్స్ కింద కనిపిస్తాయి. మనకి భీమ్లా నాయక్ తీసుకున్న ఆ సినిమా బడ్జెట్కి ఆ సినిమా కలెక్ట్ చేసిన రెవెన్యూకి సంబంధం లేదు. అలా మీకు మొన్న ఉస్తాద్ భగత్ సింగ్ అసలు మస్తకాపాదం ఆపాద మస్తకం లాగా అయింది ఆ సినిమా బడ్జెట్, ఆ సినిమా రెవెన్యూ ఒకసారి మనం చూస్తే. కాస్ట్ ఫెయిల్యూర్స్ ఎందుకు అవుతున్నాయంటే నిర్మాతల యొక్క సమన్వయ లోపము. ఓజీ కనీ విని ఎరుగుని బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటే ఓజీ కూడా కీచ్మని బ్రేక్ వేసి ఒక గీత దగ్గర ఓజీ కూడా ఆగిపోయింది. ఎప్పుడూ థియేటర్లకు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఓజీ చూడటానికి థియేటర్లకు వెళ్ళారు, పోటెత్తారు థియేటర్లకి. అయినా కూడా ఒక గీత దగ్గర ఎందుకు ఆగిపోయిందంటే కాస్ట్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి. ఎందుకు? నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ అండి. ఇది దర్శకుల తప్పిదం, హీరోల తప్పిదం కూడా ఉంది. ఇక్కడ మనం పవన్ కళ్యాణ్ గారిని ఒకరినే అట్లా చాలామంది హీరోలు అండి, నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు.
ఆయన మన ఇప్పుడు టీవీకే పార్టీ అధినేత విజయ్ గారి గురించి ఒక విషయం చెప్పారు. విజయ్ గారు 1 to 20 days మంత్లో 1 to 20 days అంటే పాతకాలం స్లాబ్ ప్రకారం ఆయన డేట్స్ ఇస్తారు. దానివల్ల ఏంటంటే షూటింగ్ తొందరగా ఇప్పుడు హీరో డేట్స్ దొరికాయి కాబట్టి మిగతా ఆర్టిస్టుల డేట్లు అన్నిటి కూడా కన్ఫర్మ్ చేసుకుంటాం కాబట్టి షూటింగ్ టక్ అయిపోతుంది. మెయిన్ హీరో డేట్స్ దొరికాయి అంటే మిగతా వాళ్ళందరినీ మనం క్యాస్టింగ్ చేసుకోవడం చాలా ఈజీ అని చెప్పారు. ఏంటంటే పాతకాలం స్లాబ్ అంటే పాత హీరోలంతా దీన్నే ఫాలో అయ్యారు. అది రామారావు గారు కాదండి, రామారావు గారు నాగేశ్వరరావు గారు తొలినాళ్లలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి పద్ధతి ఏంటంటే సంవత్సరంలో ఇన్ని సినిమాలు చేయాలి. ఎందుకు ఇన్ని సినిమాలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని థియేటర్లు ఉన్నాయి, సంవత్సరానికి ఎన్ని సినిమాలు విడుదలవుతున్నాయి, ఎన్ని సినిమాలు విడుదలైతే థియేటర్స్కి ఫీడ్బ్యాక్ ఉంటుంది, థియేటర్స్కి ఫీడ్ ఉంటుంది. అట్లాగే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో మీ నాగేశ్వరరావు గారు డిస్ట్రిబ్యూటర్ ఎవరు, రామారావు గారు డిస్ట్రిబ్యూటర్ ఎవరు, నాగేశ్వరరావు గారు బంచ్ ఆఫ్ ప్రొడ్యూసర్ ఎవరు, రామారావు గారు బంచ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఎవరు, నాగేశ్వరరావు గారి డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు, రామారావు గారి డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు, చాలా స్పష్టమైనటువంటి విధానం ఉండేది. దాంతో నెలలో 3 ప్రొడక్షన్ కంపెనీలకి రామారావు గారు 10 రోజుల చొప్పున డేట్లు ఇచ్చేవాడు. 3 నెలల్లో లేకపోతే 4 నెలల్లో సినిమా అయిపోయింది. అంటే హీరో ఒక సినిమాకి సంబంధించి 30 లేదా 40 రోజులు పాటలు, ఫైట్లు, టాకీ పార్ట్ అంతా కలిపి డబ్బింగ్తో కలిపి 30 నుంచి 40 రోజులు మాత్రమే డేట్లు ఇచ్చేవాడు. రాత్రింబగళ్ళు పనిచేసేటటువంటి వాడు. ఆ తర్వాత ఏమైందంటే కృష్ణ గారు వీళ్ళు వచ్చిన సమయానికి కృష్ణ గారికి రామారావు గారు నాగేశ్వరరావు గారి పద్ధతి నచ్చి కృష్ణ గారు కూడా ఇదే అనుసరించారు. ఇదే అనుసరించడం మొదలుపెట్టిన తర్వాత ఒక దశలో కృష్ణ గారు ఏంటంటే నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేసేటటువంటి పరిస్థితి అన్నమాట కృష్ణ గారు. ఎందుకంటే కృష్ణ గారు చాలా ప్రయోగాలు, చాలా జానర్స్ కృష్ణ గారు ప్రయత్నిస్తున్నటువంటి సమయంలో ఏంటంటే ఎక్కువ సినిమాలు చేయాల్సిన పరిస్థితిలో ఆయన ఒక రోజుని 6×24 షిఫ్ట్లుగా విడగొట్టారు కృష్ణ గారు. 6 గంటలు ఒక స్టూడియో, 6 గంటలు ఇంకో స్టూడియో, అట్లా ఆయన షిఫ్ట్ వైజ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత రామారావు గారు నాగేశ్వరరావు గారు దాన్ని 3 షిఫ్ట్లు చేశారు. 3 షిఫ్ట్లు పనిచేయాలి. నాగేశ్వరరావు గారు కూడా 3 షిఫ్ట్లు పనిచేశారండి. 3 షిఫ్ట్ చేశారు వాళ్ళు దాన్ని. అంటే 18 గంటలు, 6 గంటలు కుటుంబం అయినా విశ్రాంతి తీసుకున్న ఏదైనా 6 hours, మిగతా 18 గంటలు పనిచేయాలని రామారావు గారు నాగేశ్వరరావు గారు చేశారు. శోభన్ బాబు గారు ఒక దశలో ఆయన కూడా కృష్ణ గారిని అనుసరించి తర్వాత శోభన్ బాబు గారు ఏంటంటే ఆయనకు ఒక స్థాయి వచ్చిన తర్వాత శోభన్ బాబు గారు ఖచ్చితమైనటువంటి కొన్ని విధానాలు పెట్టుకున్నారు. ఆదివారం షూటింగ్కి రాను, 2వ ఆదివారం ఎలాగో సెలవు, ఆదివారం అసలు షూటింగ్కి రాను, మీరు ప్లాన్ చేసుకోవద్దు, తర్వాత సాయంత్రం ఆ తర్వాత షూటింగ్ చెయ్యను, మీకు నైట్ ఎఫెక్ట్స్ ఉన్నాయనుకోండి, నైట్ చేయాల్సిన షూటింగ్ ఉంటే నాకు 2 రోజుల ముందు చెప్పాలి, చెబితే నేను దాని ప్రకారం నా షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటాను. శోభన్ బాబు గారి పద్ధతులు నచ్చిన వాళ్ళు శోభన్ బాబు గారితో సినిమాలు చేశారు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వీళ్ళందరూ షిఫ్ట్లు వైజ్ పనిచేశారండి. ఒక సినిమా తర్వాత ఒక సినిమా కాదు. చిరంజీవి గారి ఒకేసారి 4 సినిమాలు, 5 సినిమాలు, 6 సినిమాలు సెట్స్ మీద ఉన్నటువంటి రోజులు ఉన్నాయి. చిరంజీవి గారి సినిమాలు కూడా ఆయన కృష్ణ గారి స్కూల్లోనే ఫాలో అయ్యారు. మీకు నాగార్జున గారు, వెంకటేష్ గారు వచ్చిన తర్వాత ఏంటంటే అప్పుడు ఒక సినిమా తర్వాత ఒక సినిమా చేద్దాం, లేదా ఒకేసారి 2 సినిమాలు షూటింగ్లు జరుగుతుంటే చిరంజీవి గారు నెలలో 15 రోజులు వీళ్ళకి, 15 రోజులు వాళ్ళకి డేట్లు ఇచ్చి గెటప్స్, తర్వాత ఏమంటారు మన కంటిన్యూటీ ఇది అవ్వకుండా ఏ గెటప్లో ఉన్నామో ఆ సినిమాకి వెళ్తే ఏ గెటప్లో ఉంటాము, హెయిర్ కానీ లేకపోతే గడ్డం ఉంటుందా ఆ పాత్రకి దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా ప్లాన్ చేసుకునేటటువంటి వాళ్ళు. ఓకే, ఇది చాలా క్రమశిక్షణగా అంకిత భావంతో చెన్నై రోజుల వరకు అద్భుతంగా జరిగి ఇక్కడ కూడా క్రమశిక్షణే ఉంది, లేదని కాదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే ఇక్కడ ఇది అర్థం అవ్వడానికి, అందిపుచ్చుకోవడానికి సమయం పట్టిన తర్వాత ఏంటంటే నెమ్మదిగా నిర్మాతల చేతుల్లో నుంచి పూర్తిగా హీరోల చేతుల్లోకి నిర్మాణం వెళ్ళిపోయింది. హీరో కనుసన్నలలో దర్శకుడు చెప్పినట్టు తీస్తూ వీళ్ళిద్దరూ కలిసి తమ భారం మొత్తం నిర్మాత మీద మోపేటటువంటి పరిస్థితి. మీకు శక్తి సినిమా విడుదలైనప్పుడు అశ్విని దత్ గారు ఆ సినిమా విడుదలైన తర్వాత ఆయన ఒక ఆవేదనపూరితమైన ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఉన్నటువంటి ఇల్లు కూడా అమ్ముకునేటువంటి పరిస్థితుల్లో ఈ సినిమా ద్వారా హీరో డైరెక్టర్ కొత్త ఇల్లు కొనుక్కున్నారు, నేను నా సొంత ఇంటిని అమ్ముకున్నాను అని ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. అశ్విని దత్ గారు చాలా అది ఒక సంచలనం అయింది ఆ రోజుల్లో. ఎందుకంటే వరుస ఫ్లాపులు అశ్విని దత్ గారు ఎదుర్కొన్న సమయం. సరే, ఈవేళ మళ్ళీ పూర్వవైభవాన్ని సంతరించుకున్నారు, ముందుకు వెళుతున్నారు, సంతోషించాల్సినటువంటి విషయం. ఇక్కడ ఏంటంటే హీరో డైరెక్టర్ హీరో అండి. డైరెక్టర్ ఏ డైరెక్టర్తో చేద్దామని హీరో అనుకుంటున్నాడు, వీళ్ళు ప్రపోజల్ మేకర్స్ అనేవాళ్ళు ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. ఆ డైరెక్టర్ డేట్స్ తీసుకుని డైరెక్టర్ని లాక్ చేసిన తర్వాత అప్పుడు హీరో దగ్గరికి వస్తున్నారు. వచ్చిన తర్వాత పలానా దర్శకుడి డేట్లు మా దగ్గర ఉన్నాయి, పలానా దర్శకుడు మాకు అండగా నిలుస్తున్నాడు, లేకపోతే పలానా దర్శకుడిని 5 సంవత్సరాల పాటు 6 సంవత్సరాల పాటు మాకే సినిమాలు చేయమని మేము కోరాము, మాకే చేస్తానని చెప్పారు,
కాబట్టి అనేటప్పటికీ వీళ్ళు టెంప్ట్ అవుతున్నారు. ఉన్న 3-4 మహా అయితే 5 మంది దర్శకులు ఏది కమర్షియల్గా మీకు అంతో ఇంతో ఎంతో కొంత వర్కౌట్ అయ్యేటటువంటి సినిమాలు తీయగలిగిన వాళ్ళు 4-5 మించి లేరు దర్శకులు. అవును. అప్పుడు హీరో డైరెక్టర్ కలిసి ఏం చేస్తున్నారు, ఏ జానర్లో చేస్తున్నాం, ఏం చేస్తాం, ఎన్ని రోజులు చేస్తాం, ఎప్పుడు చేస్తాం. అది ఆన్ సెట్స్ వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే నేర్చుకుంటున్నారు చాలామంది. ఈ సీన్ నచ్చలేదు, ఈ సీన్ తీసిన సీన్ పక్కన పెట్టడం, లేకపోతే ఈ ఆర్టిస్టు కాదు మనం ఇంకొక ఆర్టిస్టుతో చేద్దామని వచ్చి తీసినటువంటి సీన్స్ పక్కన పెట్టి ఈ ఆర్టిస్ట్ కాదు ఇంకో ఆర్టిస్ట్ని పిలిపిద్దాం, ఇట్లా సినిమాని నేర్చుకుంటూ తీసేటటువంటి ఒక పరిస్థితి అనమాట. ఇది ఇవాళ ఎందుకు ఇప్పుడు ఒకటేనండి, ఎందుకు మీరు టికెట్ రేట్లు ఎందుకు విని ఎరుగని రేట్లు ఎందుకు మొదటి 10 రోజులు 15 రోజులు పెంచి ఆ భారాన్ని ఎందుకు మీరు ప్రేక్షకుల మీద మోపుతున్నారంటే ఇక్కడ అయినటువంటి వ్యయం. ఒక సినిమా హిట్ అవ్వగానే హీరో రెమ్యునరేషన్ 5 కోట్లు ఉంటే 10 కోట్లు అయిపోతుంది, డైరెక్టర్ రెమ్యునరేషన్ 1 కోటి ఉంటే 2 కోట్లు అయిపోతుంది. పక్క రాష్ట్రం నుంచి వెళ్ళి తీసుకొచ్చినప్పుడు ఆయన ఒక సినిమాటోగ్రఫర్ గురించి చెప్పారు, కేరళలో బాగా పనిచేస్తున్నాడంట, అతన్ని తీసుకొచ్చారంట. అతను ఇక్కడ ఈ సినిమా చేయాలంటే 1 కోటి రూపాయలు అడిగాడంట. అసలు అక్కడ ఎంత ఇస్తున్నారు ఆయన రెమ్యునరేషన్ అని అడిగితే 40 lakhs అని చెప్పారంట. అలా అనుకున్నప్పుడు ఇంకో 10 లక్షలు ఇచ్చి 50 కదా అయ్యా నువ్వు లాక్ చేయాల్సింది, నువ్వు 1 కోటి రూపాయలు ఆయన అడుగుతున్నాడు, నువ్వు 1 కోటికి తీసుకొస్తే ఎట్లా అని చెప్పేశారంటే 50 లక్షలు ఇస్తాము చేస్తే చేయమంటే లేదు అని అంటే బేరసారాలు ఆడిన తర్వాత ఆయన 50కి ఓకే చేశాడంట. ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్ అయినాక 50కి ఓకే చేశారంట. ఇంకొక ఆర్టిస్టు నేను ఈ టైంకి అయితే వస్తాను ఆ టైంకి అయితే వస్తాను అనేసి అని కొంచెం ఓవర్గా ఇదైపోతే వద్దు తీసేయండి ఇమీడియట్గా అని చెప్పేసి అని నిర్మాత అంటే అండి ఇక్కడ ఇది సందర్భం అసందర్భం నాకు తెలియదు కానీ చెప్పాలనిపిస్తుంది. చూడాలనుంది సినిమాకి చోటాకి నాయుడు గారి రెమ్యునరేషన్ ఎంత మీరు అనుకుంటున్నారు? 30 సంవత్సరాలు అయింది, 1990 కదా. చూడాలనుంది సినిమాకి చోటాకి నాయుడు గారి రెమ్యునరేషన్ 5 లక్షలు అండి, 5 lakhs. 5 lakhsలో అశ్విని దత్ గారు 3 lakhs 3.5 lakh ఇచ్చారు చోటాకి నాయుడు గారికి. మిగతా 1,00,000 గురించి అప్పటి నుంచి ఇప్పటి వరకు చోటా గారు దత్తు గారిని అడగలేదు, దత్తు గారు చోటా గారిని అడగలేదు. వేరే విషయం కాసేపు పక్కన పెడదాం. ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్పానంటే పరభాషా సినిమాటోగ్రాఫర్లను తీసుకురావద్దు అని మనం ఎందుకంటే మన వాళ్ళకు పరభాషా సినిమాటోగ్రాఫర్లు అంటే చాలా ముద్దు, చాలా మక్కువ, ఎక్కువ కాదనవండి. వాళ్ళని అక్కడి నుంచి తీసుకొస్తున్నారండి. వాళ్ళతో పాటు వాళ్ళ అసిస్టెంట్స్ కావచ్చు, కెమెరా అసిస్టెంట్స్ కావచ్చు, వాళ్ళందరూ అక్కడి నుంచి ఎంతమంది ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళ హోటల్స్ కానీ వాళ్ళ వగైరాలు కానీ ఎంత ఖర్చు అవుతుందో పక్కన పెడితే బాబా సినిమాకి చోటాకి నాయుడు గారు పనిచేయడానికి వెళ్ళారు, రజనీకాంత్ గారి సినిమాకి, తమిళ సినిమాకి వెళ్ళారు ఆయన పనిచేయడం. వెళితే చోటా గారి అసిస్టెంట్లు చోటా గారితో పాటు వెళ్ళారు చోటాకి నాయుడు గారితో. దీని గురించి ఏంటంటే ఛాంబర్లో కంప్లైంట్ చేశారు, తెలుగు టెక్నీషియన్స్ వచ్చి పనిచేస్తున్నారు, అసిస్టెంట్స్ కెమెరా అసిస్టెంట్స్ కూడా ఆయన చోటాకి నాయుడు గారు తెచ్చుకున్నారు, ఇలాగైతే మన తమిళ కార్మికుల పరిస్థితి ఏంటి, పొట్టగొట్టిన వాళ్ళం అవుతామని. అక్కడ ఎవరికి కంప్లైంట్ ఇచ్చారు? కే బాలచంద్ర గారు కంప్లైంట్ చేసి కే బాలచంద్ర గారు చోటా గారిని పిలిపించడమో లేకపోతే ఆన్సర్ సంజయ్ శికోరణం ఏదో అయ్యింది. చోటాకి నాయుడు గారు ఏమంటే సరే నేను ఒక్కడిని వచ్చాను ఇక్కడికి, ఒక్కడొస్తే నాతో పాటు 2-3 నా అసిస్టెంట్లు వచ్చారు, నాకు వాళ్ళతో కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారు, సరే ఒక 5-6 అనుకుందాం కాసేపు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? సంతోష్ శివను, పిసి శ్రీరాము, రవికే చంద్రన్, రాజీవ్ మీనన్, ఒక పెద్ద లిస్ట్ చెప్పాడు. రత్నవేలు మొత్తం ఎవరు చోటాకి నాయుడు గారు, వీళ్ళందరూ మా తెలుగు సినిమాలకు పనిచేస్తున్నారు. వీళ్ళందరితో ఇక్కడి నుంచి తమిళ కార్మికులే అక్కడికి వచ్చి అసిస్టెంట్లు పనిచేస్తున్నారు అక్కడ. ఇప్పుడు నేను వెళ్ళి మా ఛాంబర్లో నేను అక్కడ మా పెద్ద అయినటువంటి దాసనారాయణ గారికి నేను కంప్లైంట్ చేస్తే ఏంటి వాళ్ళందరినీ ఇప్పుడు వెనక్కి పిలిపిస్తారా, నేను కూడా ఈ సినిమా విడిచిపెట్టి వెళ్ళిపోతాను అనేటప్పటికి రజనీకాంత్ గారు కలగ చేసుకున్నారు, బాలచంద్ర గారు ఆయన. అలా ఇక్కడ ఏంటంటే మన వాళ్ళు వెలుపలికి వెళితే మన వాళ్ళకి ఎంత గౌరవం ఇస్తున్నారు, ఎంత మర్యాద ఇస్తున్నారంటే చాలా దారుణంగా చూస్తున్నారండి మన సాంకేతిక నిపుణుల్ని. వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తే నెత్తిన పెట్టుకొని వాళ్ళని అసలు వాళ్ళని చూస్తున్నారంటే వాళ్ళని మామూలు విషయం కాదు. ఈ జాడ్యం ఉంది, ఈ జాడ్యం ఇవాల్టిది కాదు, ఆర్టిస్టుల విషయం దగ్గర నుంచి ఉంది. కోటా శ్రీనివాసరావు గారు వాపోయేవారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులు అండి, సరే పాన్ ఇండియా కోసం ఆ భాష నుంచి ఒకరిని ఈ భాష నుంచి ఒకరిని కాసేపు పక్కన పెడదాం. వాళ్ళకి భాష రాదు, వాళ్ళకి నేర్పించడానికి ట్యూటర్స్ వీళ్ళు నేర్చుకోవాలి, పోనీ వాళ్ళ డబ్బింగ్ వాళ్ళు చెప్పుకుంటారంటే కాదు, మళ్ళీ డబ్బింగ్ ఆర్టిస్టులను పెట్టి చెప్పించుకోవాలి. ఎంత తడిసి మోపిడవుతుందో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ పుట్టి ఇక్కడ తిరిగి ఇక్కడ పెరిగి ఇక్కడ సినిమా అవకాశాల కోసం అంగలారుస్తున్నటువంటి ఆర్టిస్టులు, నిజంగా చాలా టాలెంట్ ఉన్నటువంటి ఆర్టిస్టులు ఇక్కడ చాలామంది ఉన్నారు. అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఇవాళ కొద్దో గొప్ప చెప్పుకోదగ్గ పాత్రలు వేస్తున్నటువంటి వాళ్ళందరూ అక్కడ వెనకాలండి. మొన్న సినిమా పేరు అనవసరం, వెనకాలందరూ మన తెలుగు ఆర్టిస్టులు నించుని ఉన్నారు. ఆ ముందున్నటువంటి ఆర్టిస్టు పరభాష ఆర్టిస్టు, ఆయన వాయిస్ కాదు, డబ్బింగ్ చెప్పించుకున్నారని అర్థమైపోతుంది. వెనకాల ఉన్నటువంటి మన తెలుగు ఆర్టిస్టులు అందరూ అద్భుతంగా డైలాగులు చెప్పగలిగిన ఆర్టిస్టులు సైలెంట్గా ఉన్నారు షాట్లో. ఎంత ఆవేదన కలుగుతుందంటే చూస్తే, అసలు ఈ మాత్రం డైరెక్టర్ హోంవర్క్ చేసుకోవట్లేదా, లేకపోతే ప్రొడ్యూసర్ ఎందుకయ్యా వాళ్ళందరినీ తీసుకొచ్చి స్టార్ హోటల్స్లో పెట్టి మేపుతారని డైరెక్టర్ని అనటం లేదా అర్థం కాదు. నిర్మాత కె రాఘవ్ గారండి ఒక ఇడ్లీ ఒక వడ పెట్టేవాడు టెక్నీషియన్స్ కానీ, మనం మాట్లాడుకున్నాం గతంలో. కోడి రామకృష్ణ గారు వెళ్ళి, సార్ ఈ లైట్ బాయ్స్ వాళ్ళు కెమెరా అసిస్టెంట్లు ఇవన్నీ మోస్తారు కదా, ఇబ్బంది పడతారు, ఇంకో ఇడ్లీ పెట్టండి అంటే ఇంకొక ఇడ్లీ శాంక్షన్ చేశాడంట ఆయన. ఆ రోజుల్లో వాళ్ళే కరెక్ట్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆలోచిస్తే. ఎందుకంటే ఇప్పుడు నిర్మాత అనేవాడు సినిమాలు తీయను అనేసి పక్కనకి వెళ్ళిపోతే అయిపోయి ఎంతమంది రోడ్ల మీదకి వస్తారు, ఎంతమందికి ఉపాధి లేక ఇబ్బందులు పడతారు అనేది. ఎందుకంటే ఒకప్పుడు ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే 400 కోట్లు 500 కోట్లు పెట్టి తీస్తే ఎంత వస్తుంది అనేసి అని అంటే వేస్తే అందరి దగ్గరికి పోను, నా దగ్గరికి వచ్చేసరికి మిగిలేది ఇంత, నేను పెట్టేది ఇంత అయితే నాకు మిగిలేది ఇంత అనేసి ఆయన చూపించారు. ఆయన చాలా క్లియర్ కట్గా ఆయన కంపల్సరీ ఇది చెప్పాలి అనుకుని ఆయన అక్కడ ఇంటర్వ్యూకి వచ్చారు అన్న చాలా క్లియర్గా అర్థమవుతుంది. అనేక రకాల అంశాల గురించి కూడా మాట్లాడారు. చూద్దాం ఇప్పటికైనా మరి నిర్మాతలు అది పట్టు సాధిస్తారా, ఎందుకంటే పై చేసి సాధించాలి. నిర్మాత ఎప్పుడు బాగుండాలండి. అందుకని మన గతంలో మాట్లాడుకున్న విషయం కూడా ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారు కింద కూర్చుంటే నిర్మాతలు పైన కూర్చున్నారు. అది ఒకటి. అప్పుడు అది దర్శక నిర్మాతలు లొకేషన్కి వచ్చినా, సెట్కి వచ్చినా, డైరెక్టర్ వెలుపలికి వచ్చినా ఆర్టిస్టులు అందరూ కూర్చుని ఉండేవాళ్ళు కదా. క్యారవాన్ కాలం కాదు కదా. నాగేశ్వరరావు గారు, కోదండరామిరెడ్డి గారు అన్నపూర్ణ ఫ్లోర్లో నుంచి వెలుపలికి వస్తే నాగేశ్వరరావు గారు బయట షార్ట్ గ్యాప్ల పైన కూర్చుని ఉండేవారంట కుర్చీలో. కోదండరామిరెడ్డి గారు రాగానే నాగేశ్వరరావు గారు లేచి నించునేవారంట. కోదండరామిరెడ్డి గారు చూశారు, ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాడు నాగేశ్వరరావు గారిని. నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి చాలా ఇబ్బంది పడుతూ చెప్పాను, సార్ మీరు లేవడం ఏంటి సార్, నేను వెలుపలికి వస్తే పైగా మీరు ఈ సినిమా ప్రొడ్యూసర్ కూడా, మీరు శ్రీరంగనీతుల సినిమా మీరు లేవడం ఏంటి, మీరు లేవకూడదంటే, లేదు కోదండరామిరెడ్డి డైరెక్టర్వి, నేను ఆర్టిస్ట్ని, డైరెక్టర్కి నేను గౌరవం ఇవ్వాల్సిందే, నేను ప్రొడ్యూసర్ అయినా నువ్వు నా డైరెక్టర్వి, నేనే నిన్ను గౌరవించలేదనుకో డైరెక్టర్ని, మిగతా ఆర్టిస్టులు డైరెక్టర్ని ఎలా గౌరవిస్తారు, ఎప్పుడు గౌరవిస్తారని చెప్పేసి. ఈవేళ హీరో డైరెక్టర్ ఇద్దరు కలిసి ప్రొడ్యూసర్స్ మీద జోకులు వేసుకునేటటువంటి పరిస్థితి ఉందండి. సెట్కి వెళ్తే ప్రొడ్యూసర్ అంటే ప్రొడ్యూసర్కి ఏమీ తెలియదు, మనం అడిగింది తీసుకురావాలి, మనం కోరింది తీసుకురావాలి, కొండ మీద కోతైనా దింపి తీసుకొచ్చి మనకు అప్పచెప్పాలి అని ప్రొడ్యూసర్ మీద జోక్స్ వేసుకుంటూ ఉంటారు వీళ్ళు. చూద్దాం నిర్మాతకు సంబంధించి ఈ మధ్యకాలంలో వస్తున్న ఆ డిస్కషన్ మరి నేపథ్యంలో వాళ్ళంతా కలిసి ఎక్తాడిపైకి వచ్చి ఈ కాస్ట్ కటింగ్ సంబంధించి యాక్షన్ తీసుకోకపోతే రాబోయే రోజుల్లో సామాన్యుడికి సినిమా దూరం అవుతుందన్న అతిపెద్ద సత్యాన్ని అయితే అందరూ గ్రహించాలి. దాని సంబంధించి కూడా చాలా విషయాలు చెప్పారు. మీరు కూడా మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు.